ఈ సంవత్సరం జన్మాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉండడం వల్ల జయంతి యోగం ఏర్పడబోతోంది. ఈ శుభ సమయంలో పూజ చేసిన వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. జన్మాష్టమి రోజైన జయంతి యోగం ఆగస్టు 26వ తేదీన ఉదయం 12:01 నుంచి 12:45 వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో భక్తులకు పూజలకు 45 నిమిషాల సమయం మాత్రమే లభిస్తుంది. పురాణ గ్రంథాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారమెత్తిన శ్రీకృష్ణుడు అష్టమి తిథి రోజున అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈ రోజు ఉపవాసం పూజలు చేయడం వల్ల మనిషి శాశ్వతమైన పుణ్యాన్ని పొందుతాడని నమ్ముతారు. ఈసారి పంచాంగం ప్రకారం ఆగస్టు 26వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది. అయితే ఈ ఏడాది జన్మాష్టమి రోజున జయంతి యోగం కూడా ఏర్పడబోతోంది. ఈ యోగంలో పూజ చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఈసారి పూజ చేయడానికి మీకు కొంత సమయం మాత్రమే లభిస్తుంది.